యా మోహిత్ రావు గారు మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్. యా మోహిత్ రావు గారు, గుడ్ మార్నింగ్. మోహిత్ రావు గారు వినిపిస్తుందా? యా నౌ ఐ కెన్ హియర్ యు. వెరీ గుడ్ మార్నింగ్. యా మోహిత్ రావు గారు, సో మొత్తానికి స్పీకర్ కు 3 నెలల గడువు విధించింది, స్పీకర్ కు డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సో తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఈ రోజు సుప్రీంకోర్టు స్పీకర్ 3 months లోపల డిసైడ్ చేయాలి. అండ్ స్పీకర్ ఇస్ అ ట్రిబ్యునల్. స్పీకర్ కి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ లేదు స్పీకర్ కని కూడా స్పష్టం చేయడం జరిగింది. అండ్ 3 months లో ఒకవేళ ఈ డిస్క్వాలిఫైడ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం తీసుకోవడానికి ట్రై చేసినా కూడా వాళ్ళకి అగేన్స్ట్ గా ఇన్ఫరెన్స్ డ్రా చేయాలి స్పీకర్ కి డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. సో 3 months లోపల దే హ్యావ్ టు టేక్ అ కాల్, దే హ్యావ్ టు గివ్ అ డెసిషన్ ఆన్ దట్. సో ఇట్లా అంటే స్పీకర్ కి పూర్తి అధికారాలు ఉంటాయి, స్పీకర్ ని డైరెక్ట్ చేయడం, సూచనలు చేయడం వరకే తెలుసు. అయితే ఇందాక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి కామెంట్ ఏంటంటే మహారాష్ట్రతో పాటు కొన్ని దేశంలో కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు ఇచ్చినటువంటి విధానాలు ఏవైతున్నాయో, జడ్జిమెంట్స్ ఏవైతున్నాయో ఆ జడ్జిమెంట్స్ ను కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సో ఎట్లాంటి పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ జడ్జిమెంట్స్ ప్రకారం చూస్తే? ఇట్ ఈస్ అ సింపుల్ థింగ్. సుభాష్ దేశాయ్, కియోటో ఒలహాన్, రాజేంద్ర సింగ్ రాణా, కేశం మేఘాచంద్ర ఈ జడ్జిమెంట్స్ అని మేమే సైట్ చేసినాము. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నాకనే మా పిటిషన్స్ ని అలౌ చేయడం జరిగింది. మా పిటిషన్స్ అలౌ చేసి స్పీకర్ కి 3 months అవుటర్ లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది. సో స్పీకర్ హ్యాస్ టు డిసైడ్ విత్ ఇన్ 3 months అండ్ ఈజ్ అన్ఎబుల్ టు జ్యుడిషియల్ రివ్యూ. గతంలో కూడా స్పీకర్ కు డైరెక్షన్స్ ఇస్తున్న క్రమంలో ఇంకెన్ని రోజులు టైం తీసుకుంటారు, మొత్తం ఎలక్షన్స్ వచ్చే వరకు 5 ఏళ్ళు టైం కావాలంటూ కూడా సుప్రీంకోర్టు గతంలో చురకలు అంటించింది. సో ఇప్పుడు మళ్ళీ చివరిగా 3 నెలల టైం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ఒకవేళ తీసుకోకపోతే, స్పీకర్ కే పూర్తి బాధ్యతలు ఉంటాయి, అఫ్ కోర్స్ తెలిసిన విషయమే. బట్ స్పీకర్ నిర్ణయం డిలే అయినా స్పీకర్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇఫ్ నాట్ ఇన్ కేస్ ఎట్లాంటి పరిస్థితులను చూడొచ్చు? అకార్డింగ్ టు దిస్ ఆర్డర్, నేను 3 months తర్వాత ఏమైతుందో ఈరోజు నేను ప్రిడిక్ట్ చేయలేనండి. కానీ అకార్డింగ్ టు దిస్ ఆర్డర్ హీ హ్యాస్ టు టేక్ అ డెసిషన్ విత్ ఇన్ 3 months. కానీ మీకు ఒక ఇన్సైట్ చెప్తాను. ఇంతకు ముందు ఇంకో జడ్జిమెంట్ కూడా కోట్ చేయడం జరిగింది, మనీలాల్ సింగ్ అని. మణిపూర్ లో కూడా అట్లాంటి స్పీకర్ ఇట్లానే డెసిషన్ తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ లో స్పీకర్ హాజరయ్యాడు చీఫ్ జస్టిస్ కోర్టు ముందు. సో ఇంతకు ముందు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఒకటి అరైజ్ అయింది. స్పీకర్ ని కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ లో కోర్టుకు పిలిచారు, కోర్టుకు హాజరుపరిచారు. సో ఆ పవర్ కూడా కోర్టుకుందని చెప్తున్నాను అండి. అంటే మోదీ గారు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సుప్రీంకోర్టు చేస్తున్నటువంటి కామెంట్స్ గవర్నర్ల విషయంలో కానీ, లేదంటే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుల విషయంలో కానీ, అంటే రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి, సుప్రీమా అని ఉపరాష్ట్రపతి ధన్కర్ చేసినటువంటి కామెంట్స్ మనం చూడొచ్చు. సో ఇప్పుడు 3 నెలల తర్వాత అఫ్ కోర్స్ మీరు చెప్తున్నారు కోర్టు ముందు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని. సరే, రాజకీయంగా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకపోయినా కానీ లీగల్ గా ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు స్పీకర్ విషయంలో ఎట్లా జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి? కేసులో అండ్ స్పీకర్ కి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఈ కేసులో లేదని చెప్పింది. సో యాజ్ గుడ్ యాజ్ అ కామన్ మ్యాన్, స్పీకర్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ అ కామన్ మ్యాన్. ఒక జ్యుడిషియల్ ట్రిబ్యునల్, ఒక ఎన్జిటి, ఎన్సిఎల్టీ ఎట్లనో స్పీకర్ ట్రిబ్యునల్ కూడా అంతే. డెసిషన్ తీసుకోకపోతే ఇట్ విల్ బి అమినబుల్ టు కంటెంప్ట్ జ్యూరిస్డిక్షన్. కోర్టు చర్యలు తీసుకుంటుందండి. థ్యాంక్ యూ మోహిత్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.